పేకాట స్థావరాలపై సెమీర్పేట పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెలబ్రిటీ రిసార్ట్స్లో గల ఓ విల్లాలో రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో షమీర్పేట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద సుమారు 6 లక్షల నగదుతో పాటు లక్షల్లో విలువ చేసే సెల్ ఫోన్లను, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటి అంటే, విల్లాలోని ఈ పేకాట స్థావరం షమీర్పేట పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలోనే ఉండడం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న సెలబ్రిటీ రిసార్ట్స్లోని ఓ విల్లాలో జూదరులు పేకాట ఆడడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు గత రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయులపై పట్టుకున్నారు. అనంతరం పేకాట రాయులను పట్టుకున్నప్పటికీ వారిపై షమీర్పేట పోలీసులు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. పందెం లేకుండా పేగాడడం నేరం కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా ఎన్నికైన హనుమంతరాయప్ప అనే వ్యక్తి ఓ రోజు రోడ్డు పక్కన పేకాట ఆడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి 200 రూపాయల జరిమానా కూడా విధించారు. దీనితో ఆయనను పదవి నుంచి తొలగించగా అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వినోదం కోసం పేకాడితే అది నైతిక తప్పిదం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హనుమంతరాయప్ప ఎన్నికను పునరుద్ధరించాలని, పూర్తికాలం ఆయన పదవిలో ఉండడానికి అర్హుడని కోర్టు పేర్కొంది. సో పందెం లేకుండా పేకాడితే తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని పేకాట రాయుళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.